ట్రంప్ మామ కుర్చీ ఎక్కుతున్నాడంటే మనుషులతో పాటు ప్రకృతి కూడా ఉనికింది. అసలు హిస్టరీలోనే ఎప్పుడు లేనంత కోల్డెస్ట్ టెంపరేచర్ ఇనాగ్రేషన్ డే రోజు ఉండడం విశేషం. ఆ చలికి తట్టుకోలేక ఎప్పుడు బయట జరిగే ఇనాగ్రేషన్ ని యుఎస్ క్యాపిటల్ లోపలికి షిఫ్ట్ చేశారు. పాపం మామ ఇనాగ్రేషన్ కి ఎంతో ఆశగా అన్ని కంట్రీస్ సీఈఓలని, ప్రెసిడెంట్లని, వైస్ ప్రెసిడెంట్లని అందరినీ ఇన్వైట్ చేశాడు. ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లికి పిలవకపోయినా మామ పెద్ద మనసుతో ముఖేష్ అంబానీని తన ఇనాగ్రేషన్ కి పిలిచాడు. కానీ యుఎస్ గవర్నమెంట్ మాత్రం ప్రపంచం అందరినీ పిలుస్తున్నావు, కానీ వీళ్ళందరికీ ఉండడానికి తినడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మేము ఇనాగ్రేషన్ కి డబ్బులు ఇస్తాం, వీటన్నిటికీ ఖర్చు పెట్టమనేసింది. అప్పుడు మన టెక్ కంపెనీ సీఈఓలు మామ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు ఇవ్వకపోయారు, మేము ఇస్తామని అందరూ కలిసి $200 million ఇచ్చారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు. ఇంకా ఆనందం పట్టలేక మామ బైడెన్ లాస్ట్ 4 years లో 160 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేస్తే నేను ఒక్క రోజులోనే 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేస్తాను, చేతులు నొప్పెట్టినా పర్లేదు తగ్గేదేలే అంటున్నాడు. ఆల్రెడీ టిక్ టాక్ బ్యాన్ అయితే ఒక్క రోజులో బ్యాన్ ఎత్తిచ్చేసాడు. ఇంకా 4 years లో ఏం చేస్తాడు అని టెన్షన్ పడుతుంటే అందరూ న్యూస్ ఛానల్ వాళ్ళు మాత్రం అమ్మయ్య మా టీఆర్పీలు పెరుగుతాయి, నెక్స్ట్ 4 years కి న్యూస్ కే డోకా లేదని గుండెల మీద చేసుకుని పడుకుంటున్నారు.